మరి నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఈ సమస్యలు చెప్పకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎంతవరకు సబ్బు అండి. ఒక వేదిక ఉంది మనకి, అఫీషియల్ వేదిక, రాజ్యాంగం మనకి ఇచ్చిన వేదిక అసెంబ్లీలో మాట్లాడి దమ్ము లేదా నీకు? అసెంబ్లీలో తప్పులు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదా నీకు? రా, దమ్ముంటే రా, రేపు అసెంబ్లీకి 18 రా, వచ్చి మాట్లాడు, సమస్యలు ఉంటే అసెంబ్లీలో చెప్పు. ఇంకా ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలంటే ఏమి సూచనలు చేయి. మంచి సూచనలు అయితే ఆ సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. అంతేగాని అసెంబ్లీకి రాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, శవాలు అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను, నేను అసెంబ్లీకి రాను నేను అని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది, పద్ధతి కాదు. చూద్దాం, చట్టం ఉంది, చూద్దాం. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు కావాలి ఏం చట్టం ఉంది. రేపు 18 తారీఖు 17 తారీఖు మీటింగ్ పెట్టుకొని దాన్ని చర్చిస్తాం. దాని ప్రకారం నేను ఏమంటానంటే, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం హౌస్లో చేసిన తర్వాత హౌస్కి రాకపోవడం నేరం అంటాను నేను. రెండోది ఏంటంటే, ఎమ్మెల్యేకి జీతాలు తీసుకుంటున్నారు కదా మీరు, అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్య చర్చించుకుంటా నెలకి జీతాలు తీసుకున్నారు, మనసు అలా గుర్తుంది.